అక్క నువ్వు వెళ్ళి ఫోన్ చేయి. పర్వాలేదులే వెళ్ళక్క. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును, ఆయనకి ఏంటి? ఆయనకి లడ్డు పెట్టకండి, షుగర్ పేషెంట్. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. కోడిగుడ్డ ఆయనకి పెట్టకండి, ఆయనకి గ్యాస్ ట్రబుల్. ఏం చెప్పారు, లేకపోతే నాకు ట్రబుల్ అయ్యేది. ఒక నిమిషం, అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. ఆయనకి చాప్ పెట్టకండి, ఆయన ప్యూర్ వెజిటేరియన్. చూడండి, గుడ్డు కూడా పెట్టలేదు. నయం ముందే చెప్పారు. అక్కడ ఎరుపు రంగు చొక్కా వేసుకున్నారే? అవును. ఆయనకి మటన్ చికెన్ పెట్టకండి. ఎందుకమ్మా? ఆయనకి కొలెస్ట్రాల్. నీకెందుకమ్మా ఆయన సంగతి? నేను ఆయనకి అత్త కూతుర్ని. అదా విషయం. ఏంట్రా, నేనేమన్నా వెర్రి బెగలేలా కనిపిస్తున్నానా? ఎవరు నా విస్తట్లో వడ్డించట్లేదు. వీడి విస్తట్లో వడ్డించారు, వీడి విస్తట్లో వడ్డించారు, వాడి విస్తట్లో వడ్డించారు. ఒట్టాగా తింటాక నేనేమన్నా గడ్డి తినే మేకనా? ఎవరు ఇక్కడ కాంట్రాక్టర్? నమస్కారం అండి. ఏంట్రా నమస్కారం? నేనే కాంట్రాక్టర్ పాండుని. వంటలో ఏదైనా తక్కువైందా? కొట్టు గోయమంటుంది. ఏం వడ్డించనే లేదయ్యా. ఏంటి? దానికి అసలు ఏమి తగలలేదు. అసలు వడ్డించనే లేదా? రే సుబ్బయ్య, రామయ్య, రండి. రైట్, వడ్డించే వాళ్ళందరూ ఏంట్రా? ఆయనకి ఏమి వడ్డించలేదు అంటున్నారు? ఆయనకి గ్యాస్ ట్రబుల్ అంట, అందుకే గుడ్డెట్లేదు. వెజిటేరియన్ చాప ఎలా పెట్టను? వెజిటేరియన్. ఈయనకి ఒళ్ళంతా కొలస్తాలే, అందుకే మాట్లాడట్లేదు. కొలెస్ట్రాలా? ఈయనకి షుగర్, అందుకే లడ్డు పెట్టలేదు. షుగరా? షుగర్ అని ఎవరు చెప్పారా? ఫిగరు. ఫిగరా? మీ అత్త కూతురు ఫిగర్ గా అవుతే కవరా? ఎవరా అత్త కూతురు? అదిగో. నువ్వు నా అత్త కూతురువా? ఏ రూట్ లో? నా రూట్ లో. నీ రూట్ లోనా? అవును. నువ్వు నన్ను చేసుకుంటే మా అమ్మ నీకు అత్తగారే కదా. అందుకే నువ్వు అడ్డమైన వాడి చేతి వంట తినకూడదని నేను అలా చెప్పాను. అప్పుడు నువ్వు వచ్చి వడ్డించు. వడ్డిస్తాను, పని మనిషిగా కాదు, భార్యగా.